ఎండి అజీము సూర్యాపేట నుంచి వచ్చారు. ఎక్కడ అజీము? ఎక్కడ? ఎండి అజీం రండి తల్లి. కడుపులో వాంతులు, పడిపోతుంది, ఎడమ వైపు మొత్తం నొప్పి, రోజు సాయంత్రం పడుకుని ఉన్నప్పుడు తలనొప్పి, అన్ని శరీరం అంతా తగ్గిపోతాయి. మీరే రండి, పర్లేదు రండి. ఆమేన్, హల్లెలూయా. సాయంత్రం పడుకునేటప్పుడు తలనొప్పి, పైకి తీసుకురండి. శరీరం అంతా భయం, గూగులు, ఒకటి కాదు, రెండు కాదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? 7th చదువుతుంది సార్ పాప. ఒకటే ఉందా? 2 పాపలు సార్, 7th 6th. మీరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉంటారు మీరు? సూర్యాపేట నుంచి వచ్చారా? ఎవరైనా చెప్పారా మీకు? ఇట్లా మీరు చేశారా? చెప్పారు సార్. మా మర్దలోళ్ళు మరిపడ బంగ్లాలో ఉంటారు సార్. ఇక్కడ రండి. మీ మర్దలు ఉంటారా? వాళ్ళకి ఇక్కడ అద్భుతం జరిగిందా? అవునవును సార్. వాళ్ళ అత్తని తీసుకొచ్చారు సార్. వాళ్ళ అత్తని తీసుకొస్తే బీపీ అవన్నీ కంట్రోల్ అయినాయి సార్. మా మర్దలో అత్తని తీసుకొచ్చిర్రు. అక్కడ వేరే పద్మ అనేట ఒక ఆమె ఉంది. వాళ్ళందరికీ అన్ని మంచి జరిగినాయా? మంచి జరిగింది సార్. ఈ మీకు చాలా హాస్పిటల్ ఏమని చెప్తున్నారు? వెళ్తే హాస్పిటల్ ఏమని చెప్తున్నారు? చాలా హాస్పిటల్ అటు ఇటు తిరిగినాం సార్. తిరిగారా? 7-8 ఏళ్ల నుంచి చాలా బాధలు సార్. లేనిదంటూ లేదు సార్. అవును, చాలా ఉన్నాయి. ఒకటి కాదు, మామూలుగా ఉండండి. సాయంత్రం ఉంటే ఏదో ఒకటి అంటనే ఉంటది. మేము ప్రశాంతంగా చూడండి. 360 రోజులల్లా ఇప్పుడు వాళ్ళు చెప్పింది కాదు, ఇక్కడ మీకు ఏమి నమ్మకం వచ్చింది? కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఉన్నది సార్. ఎంత పర్సెంట్ ఉంది? మొత్తం తగ్గిపోతుంది. 100% అంతేనా? తగ్గిపోతుంది. అంతేనా? 100కి 100 కాదు, 100కి 1000. మీకు ఇక్కడ మంట మండుతుందా? మీకు మంట మండిద్దా? మండిద్ది. దాంట్లో రాయలేదు. ఇక్కడ అంతా ఒకసారి ఇలా గుంజినట్టు అవుతుంది, దగ్గరికి అయిపోతుంది శరీరం. అవునా? బ్యాగ్ అందుట్లో రాశారా? రాయలేదు. అవి గుర్తురా? మనమున్నాం కదా అన్ని గుర్తు చేయటానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఇక్కడ నుంచి చూడు సిస్టర్, ఆమె ఈమెకి బ్యాగ్ మొత్తం హీట్ అయిపోద్దండి. అవునా? ఓకే, హల్లెలూయా చెప్పండి చప్పట్లతో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నన్ను చూడు, అలాగే చూడు, హల్లెలూయా. చూడు, చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. శక్తితో నన్ను నింపగా, పరవశమై నేను ఆరాధించగా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశమై నేను ఆరాధించగా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, స్వస్థపరిచెను యెహోవా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. శక్తితో నన్ను నింపగా, పరవశమై నేను ఆరాధించగా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశమై నేను ఆరాధించగా. దిగిరా యేసయ్యా. రండి, వేస్తుంది. రండి, పట్టుకో. లేవాలి.
లేవగలరు. మీరేం టెన్షన్ పడకండి, మీరు మధ్యలో రావాలి. హల్లెలూయా చెప్పుదాం గట్టిగా చప్పట్లతో. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అమ్మా ఓకే లేవండి, ఆగా ఒక్క నిమిషం కూర్చో తల్లి, కూర్చో అలాగే కూర్చో. ఆమేన్. ఇప్పుడు లేవాలి. కొంచెం ఇట్లా పట్టుకొని కాళ్ళు పట్టుకోమ్మా, మోకాళ్ళు అంతే ఆగు, ఒక్క నిమిషం వెళ్ళలేను అంతే. ఆ కాళ్ళు పట్టుకో. ఆమేన్. ఓకే, సర్వశక్తులను దేవుడు చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి గట్టిగా. స్తోత్రం. లేకమ్మా లేకు, గ్యాస్ కూడా ఉందా? గ్యాస్ ఉంది, ఫుల్ ఉంది గ్యాస్. మగలే ఇట్లా అమ్మ నన్ను చూడు. ఆమె నన్ను చూడు, అలాగే ఫ్రీ కూడా, ఏం టెన్షన్ పడుకో. ఆమె నన్ను చూడు, అలాగే చూడు. ఆమె హల్లెలూయా. కొంచెం మాకు ఛాతి మీద నీళ్ళు కొట్టుకోమా, వాపులు కూడా తగ్గిపోతాయి ఇప్పుడే. కొట్టుకోలేదా? ఆమెన్. వెళ్ళు అటు ఇటు తిరిగాక కూర్చో. ఆమెన్. చప్పులు కొట్టండి అండి. ఇప్పుడు ఆయనకి ఇవ్వండి మైక్ చూడండి. ఓకేనా? అసలు ఏంటి ఆయన మీరు ఏమనుకుంటున్నారు అసలు? అది ఆమెకు కొంచెం చేత పడేది అనుకున్నాం సార్. మేము ఎక్కడికెక్కడికో తీసుకుపోయాం. ఆమె దగ్గర బ్లడ్ కూడా తక్కువ ఉంది, మీకు ఇవ్వాలని చెప్పారా డాక్టర్లు? చెప్పలేదు సార్. బ్లడ్ తక్కువ ఉంది, ఆమె బాడీ మొత్తం దగ్గరికి అయిపోయింది. ఆ బ్యాక్ మొత్తం ఇలా గుంజు పట్టేస్తుంది, అంటే కదలనివ్వదు అన్నట్టు. ఇదంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది, మోకాళ్ళలో, కడుపులో, నడుములో గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఈమె అన్కాన్షియస్ లో ఉండిపోద్ది, ఇక పడుకుంటే లేగదో. రాత్రి పండుకొని అన్కాన్షియస్ అంటే ఒక అర్ధ గంట వరకు అట్నే. అది ఇప్పుడు స్టెబిలిటీకి వచ్చేసారు. సపోర్ట్ కొట్టండి. మళ్ళీ ఇంకోసారి ప్రార్థన చేస్తాను. లెఫ్ట్ మొత్తం వస్తుంది సార్, మొత్తం గుస్తుంది అంటుంది సార్. ఇప్పుడు ఉందా చూసుకోమ్మా లెఫ్ట్. అమ్మా ఇప్పుడు మీరు ఎంత రిలీఫ్ ఉన్నారు? ఎంతవరకు రిలీఫ్ ఉన్నారు చెప్పమ్మా, ఎంతవరకు రిలీఫ్ ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు పడుతున్నారు బాధ? 8 సంవత్సరాలు. మీరు ఏంటి ఎండి అంటే ఏంటి? మహమ్మద్. మీ వారు ఏం పని చేస్తారు? మీ వారు ఇక్కడికి రండి. ప్రైవేట్ స్కూల్ సార్, స్కూల్ టీచర్ సార్. మీరు ఇంతమంది అద్భుతాలు జరిగితే తీసుకొచ్చారు, లేదంటే మీరు తీసుకురాబోదు ఇక్కడికి. ఇప్పుడు నమ్మకం వచ్చేసిందా? వచ్చేసింది సార్. ఓకేనా? దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు వారు. రిలీఫ్ ఉంది చెప్పండి. అసలు ఏంటి అసలు మీ ప్రాబ్లం? అసలు ఏంటి ప్రాబ్లం చెప్తారా? ఏం ప్రాబ్లం? ఓకే, ఇప్పుడు తలలోది ఫ్రీ చేసేసిన అది మనశ్శాంతి లేదు, అది కూడా చేస్తాను. ఇంకా మీరు వదిలేండి. లోపల నుంచి బిద్ద తిరుగుతుందా? ఇప్పుడు షేకు. ఓకే, ఇంకా దించండి కిందకి. ఇవి ఓకే, ఇంకా అట్లా అంటదా? అంతేనేది. ఓకే, ఇంకా ఏం లేదు, గ్యాస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి తెలుసు కదా. ఓకే, కుండలు బరువు ఉంటుందా? ఇప్పుడు మొత్తం పోయింది చూసారా? లేదు, అసలు ఎప్పుడు ఉంటుందా నొప్పి? ఎంతమంది పిల్లలు అన్నారు? 2 పాపలు. ఇక్కడ ఏం జరుగుతుందో మేము చెప్తాం, మొత్తం వెళ్ళిపోకండి, ఉండండి. ఓకేనా? పట్టుకొని మళ్ళా అమ్మ మంచిగా ఫ్రీగా అయిపోతున్నావు చూసుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఫ్రీగా అయిపోతున్నావు చూసుకో. లేవాలి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచో. ఆమె చప్పట్లు కొట్టాడు. చూడు చూడు చూడు. ఆమేన్. ఒకసారి వదిలేండి ఫ్రీగా ఉండదు. ఆమేన్. వంగడికి వచ్చి వంగండి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు మైక్ ఇవ్వండి. ఎంత బాగున్నారో చెప్పండి. ఇన్ని సంవత్సరాలకి ఇంత రిలీఫ్కి ఎప్పుడన్నా ఉన్నారా? ఎప్పుడే ఎన్ని సంవత్సరాలుగా ఇంత ఫ్రీ ఉన్నారు ఇప్పుడు? అది చెప్పండి. 10 సంవత్సరాలకు సార్. తర్వాత ఇప్పుడు కదా ఇవన్నీ పట్టేసి ఇదంతా గుంజేసి ఇదంతా నరకం కదా. ఎగరండి, నాలాగా మీరు ఎగరగలరా? ఎగరండి ఇప్పుడు. హల్లెలూయా, చేతులు పైకెత్తాలి. ఓకే బ్రదర్, టీచర్ గారు ఏంటి అంత ఓకే కదా? మీ మిస్సెస్ మొక్కం చూడండి. ఇంకా మేమేం చేయాలో చేస్తాం, మాకు ఇంకా ఉంది, అయిపోలే. హల్లెలూయా అనండి. చర్చికి వెళ్ళరా? మీరు వెళ్ళాలి, చెప్తే నా తర్వాత మాట్లాడతా. హల్లెలూయా చెప్పండి. ఆమేన్.